సహకార చక్కెర మిల్లుల స్థితిగతులపై నిపుణుల కమిటీ వేసినా వాటి పనితీరులో మార్పు లేదు. సీజన్ మొదలై 2 నెలలవుతున్నా నేటికి అనేక మిల్లులు చెరుకు గానుగాట ప్రారంభించలేదు. బకాయిల భారం, శిథిలమైన యంత్రాలతో ఇప్పటికే కోవూరు కర్మాగారం మూతపడింది. గత 4 ఏళ్లలో ఎన్నడూ సకాలంలో క్రషింగ్ ప్రారంభించని విశాఖ తుమ్మపాల కర్మాగారం సైతం కోవూరును అనుసరిస్తోంది. ఏడాదిగా రైతులకు బకాయిలు చెల్లించక 8 నెలలుగా కార్మికులకు జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం ఇబ్బందులు పెడుతోంది. డిసెంబర్ 26న గానుగాటకు అధికారికంగా కొబ్బరికాయ కొట్టినా ఈ రోజు వరకు క్రషింగ్ మాత్రం మొదలు కాలేదు. విశాఖ జిల్లాలోని 4 సహకార చక్కెర మిల్లుల్లో ఒకటైన అనకాపల్లి వివి రమణ కోఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్లో గత నెల 26న చెరకు క్రషింగ్ ప్రారంభిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. ముహూర్తం కొబ్బరికాయ కొట్టి వారం రోజులైనా నేటికి గానుగాట మాత్రం మొదలు కాలేదు. యంత్రాలు పని ప్రారంభించలేదు. ఎన్నో ఏళ్లుగా ఫ్యాక్టరీనే నమ్ముకున్న చెరకు రైతులకు కష్టాలు తప్పడం లేదు. అసలే గతేడాది చెరకు తాలూకా డబ్బులు చెల్లించని వైనంతో కర్షకులు సాగును భారీగా తగ్గించేశారు. ఇతర పైర్లు వేయలేక చెరుకును సాగు చేసిన రైతులకు హుద్హు దెబ్బకొట్టింది. మిగిలిన చెరుకునైనా కర్మాగారానికి తోలుదామంటే క్రషింగ్ సాగుతుందో లేదో తెలియని సందిగ్ధావస్థలో రైతాంగానికి దిక్కుతోచడం లేదు. ఇటు బకాయిల చెల్లింపులు లేక అటు క్రషింగ్ మొదలు కాక కర్షకులు ఆందోళన చెందుతున్నారు. పోయిన నెల 26వ తారీఖునే మా తుమ్మపాల వివి రమణ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేశారండి. క్రషింగ్ మొదలు పెట్టడం కానీ క్రషింగ్ జరగలేదండి. మా స్థానిక ఎమ్మెల్యే గారు 5వ తారీఖు నుంచి పేమెంట్లు జరుగుతాయని చెప్పారండి. కానీ అది కూడా రైతుల్లో నమ్మకం కలగలేదండి. రైతులు ఇప్పటికే చెరుకు తోట ఉదుగు తుఫాన్లో పూర్తిగా లాస్ అయిపోయి పడిపోయి నేల కొరికి ఇబ్బందుల్లో ఉన్నారండి. అలాగని రైతులు క్రషింగ్ జరిగితే ఏదో ఉన్నకాడి కన్నా తోలుదామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. కానీ గత సీజన్ పేమెంట్లు ఇవ్వలేదే ఈ సీజన్ ఏడు తోలుతారని చెప్పేసి ఆందోళనలో ప్రతి రైతు వెనకాడికి వేసి ఇదవుతున్నారు సార్. పోయిన సంవత్సరం నేను ఉన్నదే ఒక మూల 3 టన్నులు తోలేనండి. ఆ 3 టన్నుల డబ్బులు కూడా ఇప్పుడు వచ్చి మాకు ఇవ్వలేదు. మేము గుండెకాడకు వరేసేసాను. ఇంకా అసలు ఆ ఫ్యాక్టరీ మీద నమ్మకం లేక ఈ సంవత్సరం కూడా గుండెకాడకు ఒక మూల వేసాను. ఎందుకైనా మంచిది చెరుకు మొక్కలకైనా ఆధారపడి ఉంటుందని ఒక మూల వేసాను. ఇంకా ఆ మూలకి కూడా దిక్కులేక ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది. చెరకు రైతుల బకాయిలు పక్కన పెడితే కనీసం కార్మికులకు జీతాలు చెల్లించలేని ఆర్థిక స్థితితో కర్మాగారం కొట్టుమిట్టాడుతోంది. 8 నెలలుగా వేతనాలు లేక ఇక్కడ పనిచేసేవారు ఎన్నో కష్టాలు పడుతున్నారు. చివరికి పదవీ విరమణ చేసిన కార్మికులకు పింఛన్లు, పీఎఫ్ సొమ్ము కూడా జమ చేయనందువల్ల వారంతా పస్తులతో రోజులు గడుపుతున్నారు. ఈ ఫ్యాక్టరీ చాలా పురాతనమైన ఫ్యాక్టరీ. ఉజూజ్ తుఫాన్ వల్ల కూడా చాలా వరకు ఆర్థికంగా బాగా నష్టపోయింది. మాకు సుమారుగా 11 నెలల నుంచి జీతాలు లేక ఆకలితో అనుమతిస్తున్నాం. ఫ్యాక్టరీ అన్ని మరామతులు చేసుకొని సిద్ధంగా ఉంచుకున్నాం. అయినా సరే రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు కానీ ఎంప్లాయీస్ కోసం జీతాలు కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆర్థిక సాయం చేయనందున మేము నరకయాత్రంతో బాధ్యతలు నిర్వహించుకుంటూ ఈ ఫ్యాక్టరీ నడుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము మాకు సుమారు 9 నెలల నుండి జీతపత్యాలు లేవు. 1 సంవత్సరం నుండి పిఎఫ్ కూడా కట్టలేదు. దాని వల్ల రిటైర్ అయిపోయిన కార్మికులకి పెన్షన్ గాని వాళ్ళకి రావాల్సిన పిఎఫ్ సొమ్ము గాని రాక వాళ్ళు బాధపడుతున్నారు. జీతాలు లేక ఇంటికి వెళ్ళాక ఒక రోజు భోజనం చేయకుండా కూడా ఫ్యాక్టరీ డ్యూటీకి రావాల్సి వస్తుంది. మేము మా పిల్లల చదువులు కూడా అర్ధరాంతరంగా మానిపించేస్తున్నాం. 8 నెలలు జీతాలు కూడా ఇవ్వకుండా ఈ పరిస్థితిలో మేము ఉన్నాం. 11,000 రైతు కుటుంబాలు చేరువాళ్ళై ఉన్నారు ఈ ఫ్యాక్టరీలో కూడా. అయినా సరే సరైన పాత యంత్రాలు అవ్వడం వల్ల రికవరీ కూడా సరిగా రావటం లేదు. అలాగే డిస్టిలరీ ఒకటి ఉంది మాకు మూసపడి ఉన్నది. అది కూడా చెప్పాం. బయటకు వెళ్తే ఎక్కడ అప్పులు పట్టలేదు. ఇలా ఫ్యాక్టరీకి వద్దామంటే జీతాలు ఇవ్వట్లేదు. చాలా ఇబ్బందిగా పడుతున్నారండి. ప్రస్తుత సీజన్లో చెరకు తోలితే టన్నుకు ఎంత ధర చెల్లిస్తారో కూడా తుమ్మపాల యాజమాన్యం ప్రకటించకపోవడం పట్ల రైతు సంఘాలు మండిపడుతున్నాయి. తక్షణమే బకాయిలు చెల్లించి రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. రవాణా ఖర్చులు కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్న అన్నదాతలకు ఊరట కలిగించే ప్రోత్సాహక ధరను ప్రకటించాలని కోరుతున్నాయి. ఉన్నటువంటి 4 సహకార చక్కెర కర్మాగారాల్లో క్రషింగ్ ప్రారంభమైంది. కానీ ఇంతవరకు రేటు ఎంత ఇస్తారనేది నిర్ణయం చేయకపోవడం విచారకరం. అదేవిధంగా తుమ్మపాల తాండవ ఫ్యాక్టరీలకు సంబంధించి గత సంవత్సరం చెరుకు సరఫరా చేసిన రైతులకి ఈ రోజుకి కూడా వాళ్ళకి పేమెంట్లు చేయకపోవడం వల్ల మళ్లీ రైతాంగం ఆ ఫ్యాక్టరీలకు చెరుకు తోలేటువంటి పరిస్థితులు లేదు. ఈ రోజు తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్నటువంటి చెరుకుని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకి ప్రైవేట్ ఫ్యాక్టరీలకి తరలిపోతా ఉంది. ఈ ఫ్యాక్టరీ క్రషింగ్ స్టార్ట్ అయినా సరే రైతాంగం మరి ఈ ఫ్యాక్టరీకి చెరుకు తోలడానికి సంసిద్ధంగా లేరు. మరి ఈ రోజు చెరుకు రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అందులో ప్రధానంగా మా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ అయితే గత బకాయి ఇవ్వలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి. అలాగే అసెంబ్లీ కమిటీ వాళ్ళు వచ్చారు. అలాగే ఈ జిల్లాలోని ఇద్దరు మంత్రులు కూడా మేము ఆధునీకరణ చేస్తాం, పాత బకాయిలు ఇస్తామని చెప్పి
గత 3 నెలల నుంచి స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ ఈ రోజుకి ఆ పాత బకాయిలు ఎవరు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ రోజు రైతు మరి ఆ ఫ్యాక్టరీకి సప్లై చేయడం అంటే ఈ రోజు 1200 రూపాయలు జేబులో డబ్బులు పెట్టుకోవాలి. ప్రభుత్వాలు కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించమని మద్దతు ప్రైస్ ప్రకటించి 3000 రూపాయలు వచ్చేలాగా ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైన మద్దతు ప్రైస్ ఇవ్వక మరి 2100 నుంచి 2600 వరకే రైతాంగానికి వస్తుంది. ఇది సరైనది కాదు. కొడిగడుతున్న సహకార చక్కెర కర్మాగారాలకు నూతన జవసత్వాలు కల్పించాల్సిన బాధ్యత సర్కార్దే. గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురైన మిల్లులను పునరుద్ధరించి తెదేపా ప్రభుత్వంపై రైతులు పెట్టుకున్న నమ్మకాన్ని ఆచరణలో నిజం చేసి చూపాలి.